పరిశుద్ధమైన లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ ఉదయకాల వేళలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ముందుకు సాగి వెళ్దాం. సాధారణంగా దేవుణ్ణి ఘనపరిచే సమయంలో ఎక్కువగా మనం మందిరంలో పాటల ద్వారా, సంగీత వాయిద్యాల ద్వారా ప్రభుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటాం, ఘనపరుస్తూ ఉంటాం. పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎక్కువ శాతం సంగీత వాయిద్యాలతోనే ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తూ ఉండేవారు. మనకి తెలిసినవంటి కొన్ని వాయిద్యాల పేర్లు మనమే తెలిసినవి అనుకున్న కొన్ని పేర్లు, మన మందిరంలోనే కొన్ని సంగీత వాయిద్యాలు ఉన్నాయి. డ్రమ్ ఒకటి ఉంది మన దగ్గర, కంజన్లు ఉన్నాయి, ఇక్కడ కనబడుతుంది కీబోర్డ్ ఒకటి ఉంది, కీబోర్డ్ ఉంది, ఇంకేంటి ప్యాడ్ ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి సంగీత వాయిద్యాలు. అంటే ఇవి మాత్రమే కాదు, ఫ్లూట్ ఒకటి ఉంటుంది, ఇంకేం చెప్పండి, గిటార్ ఒకటి ఉంటుంది, ఇంకా వైలిన్, ఇంకా చెప్పండి. ఇచ్చాడా డిస్ప్లేలో? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా చాలా వాయిద్యాలు ఉంటాయి. కానీ బైబిల్లో మాత్రం ప్రత్యేకముగా దేవుణ్ణి స్తుతించాలి అంటే గనక బాగా వాడే వాయిద్యం ఏదైనా ఉందంటే గనక అది సితారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం దగ్గరగా, హల్లెలూయా. ఎన్ని వాయిద్యాలు ఉన్నప్పటికి కూడా సితారా ముందు అన్ని వాయిద్యాలు కూడా తక్కువే. ఆది కాలము మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వాయిద్యము ఉంది. ఆ వాయిద్యము ద్వారా ప్రభువారు ఎన్నో కార్యాలు జరిగించిన విషయాలు మన బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. సాధారణంగా సితారా అనగా మనకు అర్థమైపోవాలి ఏంటయ్యా అంటే అదొక సంగీత వాయిద్యమే కదండి, అందు ద్వారా ప్రభువుని ఏ విధంగా మనం మహింపరచగలము అనే ఒక ఆలోచన మీకు రావాలి ప్రాముఖ్యంగా. సాధారణంగా మనం అనుకునే విషయాలు మన మందిరాల్లో పాటలు పాడేటప్పుడు, చక్కగా స్తుతించేటప్పుడు, దేవుని మహింపరిచే టైంలో మన మందిరంలో ఉన్న వాయిద్యాలు ప్రతి ఒక్కరు వాడండమ్మా అని దేనికోసం అయ్యా అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వాయిద్యము, ప్రతి వస్తువు కూడా ఎవరి కోసం పనిచేయాలంటే దేవుని కోసం పనిచేయాలి. ఆ వస్తువు దేవుని కోసం పనిచేయాలి. ఆ వస్తువు వాడుతున్న మనం కూడా దేవుని కోసం. స్తోత్రం చెప్తారా దగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైనటువంటి వాయిద్యం ఏమైనా ఉందంటే కనుక అది ఏంటంటే సితార. ఈ సితారతో ఈనాడు ప్రభువారం అంతా ప్రసంగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనము కూడా ఒక సితార వంటి గుణగణాలు కలిగి ఉండాలి. దేవుని చేతిలో వాడబడాల్సిన సితారగా మనం ఉండాలి. ఒక వాయిద్యం వాయిస్తున్నామంటే గనక దానిలో నుంచి శబ్దము ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే సంతోషం కలుగుతుంది, ఆహ్లాదం కలుగుతుంది, ప్రశాంతత కూడా మనకి కలుగుతూ ఉంటుంది. కొన్ని వాయిద్యాలకు శబ్దాలు మనం వింటే కనుక కొంచెం గుండె గుబేలు అన్నా, కొన్ని వాయిద్యాల శబ్దాలు వింటే కనుక మనసు నెమ్మది పడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా మనస్సును నెమ్మదిగా మలిచే వాయిద్యాలు ఏమైనా ఉన్నాయంటే కనుక చేతి వేళ్లతో లెక్క పెట్టుకునే వాయిద్యాలే. అందులో ఒకటి సితార కూడా. సంగీతాన్ని ప్రారంభించే ముందు స్వరాలను అద్భుతముగా ప్రారంభించేటప్పుడు వాయించే ఆ తీగలతో కూడిన వంటి వాయిద్యమే సితార. ఒక్కసారి మనం తీగల్ని ఇట్లా అన్నాం అనుకోండి, ఏ శబ్దం వస్తుంది? చక్కగా మంచి శబ్దం వస్తుంది. ఒకవేళ గనక మంచి సంగీత వాయిద్యముల యొద్ద అతని చేతిలో గనక ఆ వాయిద్యము ఉంటే గనక ఏ విధంగా ఆ సంగీతాన్ని మలచగలడు చెప్పండి అమ్మా? అద్భుతంగా మలచగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకు, ఉదాహరణకి ఈ కీబోర్డ్ ఉంది.
నాకు రాదు కాబట్టి ఇది నా చేతికి ఇస్తే కనుక దీంతో ఏం చేస్తాను నేను? చెప్పండి, దీన్ని ఏం చేయగలను? నాకు వచ్చిందేదో 4 సార్లు నొక్కుతాను. ఫస్ట్ నొక్కినప్పుడు నువ్వేమనుకుంటావు అంటే పాస్టర్ గారికి వచ్చేమో, అన్నకు వచ్చేమో అనుకుంటావు. రెండోసారికి బయటపడిపోతా గారు నేను, అవునా కదా? అంటే దీంట్లో నాకు ఏ విధమైనటువంటి కళ లేదు కాబట్టి దీనిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. కానీ మంచిగా దీన్ని హ్యాండిల్ చేయగలిగిన వాడు ఉంటే గనక అద్భుతంగా పనిద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థనా వైభవం తెలియనివంటి క్రైస్తవుడు, వాక్యము గురించి తెలియనివంటి క్రైస్తవుడు, దేవుని యందు భయభక్తులు లేనివంటి క్రైస్తవుడు ఒక అద్భుతమైనటువంటి నేర్పరిది చేతిలో పడితే గనక ఒక చక్కటి సంగీతాన్ని పలికే సితారాగా క్రైస్తవులు మారిపోవాలి యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్, జాగ్రత్తగా వింటే కనుక 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ సితారా ఎవరు వాడారు, ఎటువంటి వారు వాడుతూ ఉన్నారు అనే విషయాలు గమనిస్తే ఇది ఎవరు పడితే వారి చేతిలో ఉండేది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన వారి చేతిలోనే ఉంది. అయితే మారిన వారి చేతిలో, లేకపోతే మారకుండా తిరుగుతున్న వారిని మార్చేందుకు ఈ వాయిద్యాన్ని ఉపయోగించారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15:21. మరియు మతిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఉబేదేదేము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును ఏం చేశారంటండి? నిర్ణయింపబడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. దేవుని మందస్తమును తీసుకుని వచ్చేందుకు దావీదు సిద్ధం చేస్తున్నవంటి గొప్ప వైభవం మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏ సేవకుడు కావాలి, ఎటువంటి సేవకులు కావాలి, ఎటువంటి నాయకులు కావాలి, ఎటువంటి యాజకులు కావాలి, ఏ లేవీలు ఏ పనులు చేయాలనే విషయాల గురించి 15వ అధ్యాయం 1 నుంచి చివరి దాకా అదే వచనాలు రాయబడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ దేవుని యొక్క మందస్తమును చాలా జాగ్రత్తగా తీసుకువచ్చే మార్గంలో ఏదైనా సరే అవాంతరములు వస్తే గనక దేవుని యందు స్తుతిస్తూ, గణపరుస్తూ, మహిమపరుస్తూ వచ్చేందుకు సిద్ధం చేసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. హలో, జాగ్రత్త వింటున్నారా మాటల్ని? వీరు ఏం చేయాలయ్యా అంటే సైనికుల్లో ఉన్న బలహీనతను తొలగించాలి. వారిలో ఉన్న భయాందోళన తొలగించి వారిలో సంతోషమును ఏర్పరిచి ఆ సంతోషంతో గణపరుస్తూ ఆ ప్రభువారి యొక్క పరిశుద్ధమైనటువంటి మందస్తమును ఎక్కడ తీసుకుని వెళ్ళాలంటే యెరూషలేమునకు తీసుకుని వెళ్ళాలి. ఈ యెరూషలేముకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి మార్గం మధ్యలో ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వారిని అలరింప చేయడానికి, ఆసక్తులుగా చేయడానికి, సంతోషముగా వారిని ఉంచడానికి ఈ చదువుకున్నవంటి పెద్దలను, లేదా ఇంకా చెప్పాలంటే గనక వీరందరూ కూడా ఎటువంటి వారై అంటే యాజకులు అనే మాటగా చాలా తక్కువ మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరు ఏం చేయాలి అంటే ప్రాముఖ్యంగా సితారాను వాయించే ఆ విధానంలో వీరిని నియమించుకున్నారు. రాజుగారు ఇక్కడ ఎవరైనా సంగీత నాయకులు కానీ యాజకులు కానీ ఉన్నారయ్యా అంటే వెంటనే మీరు చదివిన వంటి 1 2 3 4 5 5 ఎంతమంది చెప్పండి అమ్మా?
ఆరుగురు. ఈ ఆరుగురు కూడా ఏం చేయాలయ్యా అంటే సంగీతమునకు నియమించబడినటువంటి సితారాను మాత్రమే, గుర్తుపెట్టుకోండి, దేనిని మాత్రమే, సితారాను మాత్రమే వాయించడానికి ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆ దినాల్లో సితారా అనేది ఏ విధంగా ఉండేదయ్యా అంటే, మన తమ్నేర్లో ఉంది చూడండి సితారా. ఒకసారి మన తమ్నేర్లో ఒక వ్యక్తి సితారాని వాయిస్తున్నారు, చూసారా? వేసాడా మనోడు? అందులో ఒక మూలగా ఉన్న ఆ యొక్క పిక్చర్ మీరు చూడండి. ఆ దినాల్లో సితారా అనేది ఇలా ఉండేది, యూ షేప్ లో. చక్కగా మధ్యలో ఒక కర్రను ఉంచి దాదాపుగా ఒక 8 నుంచి 9 తీగలతో చక్కగా ఉంటుంది అది. ఈ సితారా ఏ విధంగా వాయిస్తూ ఉండేవారయ్యా అంటే, చక్కగా దానిని అందముగా, ఏమండి, ఆకర్షణీయంగా, చక్కగా దాన్ని వింటున్న వారు అందరూ కూడా ఏమైపోయే వాళ్ళంటే మైమర్చిపోయేవాళ్ళు అన్నమాట. వారి బాధలే కానీ, వారి శ్రమలే కానీ, వారి ఇబ్బందులు కానీ, ఏదున్నా కష్టకాలంలో గనక వారు ఉండిన ఎడల చమత్కారముగా సితారాన్ని వాయించుతూ ఉంటే గనక ఆ శబ్దానికి ఏమైపోయిందంటే వాళ్ళకి ఒక మధురమైన అనుభూతి కలిగేది. వాళ్ళకి ఒక మధురమైన అనుభూతి కలిగేది. ఆ అనుభవాల నుంచి చాలా మంది ప్రవక్తలు, చాలా మంది యాజకులు ఏం చేశారంటే, ప్రభువుని స్తుతించేందుకు ఒక ప్రాముఖ్యమైన వాయిద్యం ఏదైనా ఉందంటే కనుక అది ఇదే అని వారు ఎంపిక చేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు కొన్ని వేలు దాటిన తర్వాత 16, 17, 18 శతాబ్దాల తర్వాత ఈ సితారా ఏమైపోయింది అంటే ఆ రూపాన్ని మార్చారు. సితారా రూపాన్ని మార్చారు. అది ఏ విధంగా ఉంది అనే విషయం మనం గమనిస్తే కనుక, ఇదిగోండి మనోడు చూపిస్తాడు, చూడండి, డిస్ప్లే చేస్తాడు. ఆ సితారా ఇప్పుడు ఏ విధంగా ఉందయ్యా అంటే, ఇదిగో, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మారింది అది. ఓకే, సితారా అనేది ఈ విధంగా మారింది. కాకపోతే ఇప్పుడు ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటున్నారు కదండి. అందుకని ఈ సితారాతో పాటుగా నేను మీకు ముందుగా చూపించినటువంటి ఆ సితారాను కూడా తయారు చేసి ఇప్పుడు దానిని కూడా వాడడం ప్రారంభించారు. ఇప్పుడు అది ఉంది, ఇది ఉంది. ఇటువంటి సితారాన్ని చక్కగా హ్యాండిల్ చేసి ఈ ఆరుగురు ఏం చేసేవారు అంటే, మందసముతో పాటుగా ఎక్కడి దాకా వెళ్ళేవాళ్ళండి, యెరూషలేము దాకా దాన్ని చక్కగా క్యారీ తీసుకొని చాలా జాగ్రత్తగా దాన్ని బదిలిపరుచుకొని, రాజుగారు ఎప్పుడైతే రండి అని చెప్పి అంటారో ఉన్న పలంగా సిద్ధం చేసుకుని సితారాన్ని తీసుకొని చక్కగా అద్భుతముగా ముందుకు సాగే కృపతో ఆ సిద్ధంగా వారు ఉండేవాళ్ళు ఆ దినాల్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దినాల్లో ఏ విధంగా వెళ్ళేవారంటే మందసము తీసుకొని వెళ్తూ, ఇంకొక పిక్చర్ పడుతుంది చూడండి మీకు ఒకసారి ఇక్కడ, ఏమండి, చక్కగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆ విధంగా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ముందుకు మనకి చక్కగా కొంతమంది బోర్లు వాయిస్తూ ఉన్నారు, ఇంకొంతమంది కంజర్లు వాయిస్తూ ఉన్నారు, కొంతమంది చక్కగా వెనకాల వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, సితారా కూడా చక్కగా వాయిస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకయ్యాని దేవుణ్ణి స్తుతించేందుకు, మైమరిచిపోయేందుకు. వారు పడిన వంటి శ్రమ, పడిన వంటి బాధ, ఒకవేళ కనుక శత్రువులు వచ్చి ఈ మనసాన్ని మరల ఎక్కడ దొంగలిస్తారేమనే భయంతో ఉండగా ఆ భయాన్ని తొలగించేందుకు ఈ సంగీతంలోకి నియమించబడిన వారు వారి భయాన్ని తొలగించి చక్కగా మనసం యెరూషలేము తీసుకుని వెళ్ళడానికి వారు చేసినటువంటి ప్రయత్నం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో ప్రథమంగా ఒకడు ఎంచుకున్నారు. ఈ ఆరుగురులో ప్రథముడు ఒకడు. అతడు ఎవరు అనే విషయం మనం గమనిస్తే కనుక తల్లులారా, మిక్నయాహు అనే వ్యక్తి. ఎవరు చెప్పండి? మిక్నయాహు. ఇతని పేరుకు అర్థం ఏంటంటే అంటే యెహోవా స్వాస్థ్యము అని అర్థం. ఏం చెప్పండి అమ్మా? యెహోవా స్వాస్థ్యము అని చెప్పి అర్థం. ఇతడు ఎవరయ్యా అంటే లేవీల్లో ఒకడు. ఎవరు చెప్పండి తల్లులారా? ఇజ్రాయేలీలకి 12 తెగలు ఉన్నాయి. తెగలు అనడం కంటే గోత్రములు అంటే ఇంకా బాగుంటుందేమో. 12 గోత్రములు ఉంటే ఆ 12 గోత్రములలో ఒక గోత్రానికి చెందినటువంటి వాడితను. ఆ గోత్రం ఏంటంటే లేవి గోత్రం. ఈ లేవి గోత్రము ఏ విధంగా బయటకు వచ్చిందయ్యా అంటే, యాకోబు గారికి ఉన్నటువంటి సంతతిలో లేవి అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి సంబంధించిన వాళ్ళే లేవీలు. దీని గురించి ఇంకొంచెం మీకు అర్థం కావాలనుకుంటే కనుక చక్కగా ఇంటికి వెళ్ళి బైబిల్లో లేవియా కాండము అని చెప్పి ఒక పుస్తకం ఉంది, బైబిల్లో ఉందంటారా, లేదంటారా?
ఆ లేవియా కాండము అనే చక్కటి గ్రంథమును మీరు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి చదువుకుంటే లేవీయుల యొక్క పుట్టుక మొదలుకొని వారు మళ్ళీ అంతరించేంత వరకు వారి తెగలు ఏ విధంగా అభివృద్ధి అయినాయి, వారి యొక్క సంతతి ఏంటి, వారు చేసిన పనులు ఏంటి, వారు చేయాల్సిన పనులు ఏంటి, సమస్తం అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తారా దగ్గరగా? హల్లెలూయా. వీరు చేయాల్సినవంటి 3 పనులు ఉంటాయి. ఏంటి ఆ 3 పనులు? నెంబర్ 1, ఒకటి వీళ్ళు యాజకత్వం చేస్తారు. ఎక్కువగా ఏం చేస్తారు? రెండోది ఏంటంటే ఆలయ సేవ చేస్తారు. ఆలయంలో సేవ పరిచర్య కార్యక్రమాలు చేస్తారు. మూడోదిగా ఏంటి అంటే మతపరమైన విధానాలను నిర్వహిస్తూ ఉంటారు. మతపరమైన విధానాలు అంటే క్రైస్తవ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏమైతే ఉన్నాయో దానిని చక్కగా వీరు ఏం చేస్తారంటే నిర్వహిస్తూ ఉంటారు. ఈ దైవత్వం కలిగినటువంటి వారు, దేవుని గురించి ఆలోచిస్తున్నటువంటి వారు, దేవుని కోసం పరిచయం చేస్తున్నటువంటి వారు, ఈ దైవత్వంలో ఉన్నవారు మాత్రమే దేవుని సితారాతో ప్రభువుని కనబర్చగలరు. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇతడు ఎటువంటి వాడయ్యా అంటే దేవుని సేవలో ఒక గొప్ప పరిచారకుడు, ద సేమ్ టైం ఇతడు ఒక ఆలయ పాలకుడు, గృహ పాలకుడు. అద్భుతమైనటువంటి తీర్మానం కలిగినటువంటి వారు. అయితే ఇతను చేస్తున్న పనులు ఏమనగా వేకువజామున లేచి ఆలయంలో ఇతను చేయాల్సిన పని ఏమనగా సితారాను అద్భుతంగా వాయిస్తూ ఉండగా ఈ సంతోషకరమైనటువంటి ఆ యొక్క వాయిద్యము ద్వారా ఆహ్లాదకరమైనటువంటి స్వరాన్ని వినవంటి రాజుగారు ఆనందపడుతున్నాయి. ఉన్నవారు నాయకుడికి ఇతను నియమించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ విషయంలో నియమించుకున్నారు అంటే ప్రాముఖ్యం తలులారా, మందస్తమును తీసుకొచ్చే విధానములో వీరిని నియమించుకున్నారు. సాధారణమైన విషయం అంటారు అది? హలో, సాధారణ విషయం అంటాం అది? దేవుని యొక్క మందస్తమును తీసుకెళ్లే విషయంలో ఇతను చక్కగా నియమించుకున్నారంటే అది సాధారణమైన విషయం కాదు. అది తీసి పడేసే విషయం కాదు. అది ఎంత గనులను నియమించుకున్నాడు ఆయన? ఏం తల్లి, ఎంత గనులను నియమించుకున్నాడు! ఎంత ప్రాముఖ్యత కలిగిన వారిని, ప్రత్యేకత కలిగిన వారు, రాజుల్ని, అధికారుల్ని, దేశంలో గొప్ప దేశాలు పరిపాలిస్తున్న రాజులు సైతం కూడా దావీదు గారి పిలుపుకు వచ్చి మనసం తీసుకుని వెళ్తున్నారు. అందులో ఎవరున్నారయ్య అంటే ఈ గుంపు కూడా ఉంది. ఏ గుంపు ఇదే? సితారాను వాయించడానికి సిద్ధమైన గుంపు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. అసలు సితారా అనగా అర్థం ఏంటంటే నక్షత్రం. ఏం చెప్పండి? ఏంటమ్మా? నక్షత్రం. అద్భుతమైనటువంటి పేరు పెట్టారు. అయితే ఈ సితారాతో బైబుల్లో ఎవరైనా ఏమైనా కార్యాలు చేశారంటారా? మీరు దాదాపుగా సితారాను బైబుల్లో ఏ విధాలు ఉపయోగించారు అనుకుని ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక నంబర్ ఆఫ్ వర్సెస్, చాలా వరకు కూడా ఎన్నో వాక్యాలు కనబడుతూ ఉంటాయి మనకి. దేవుని యందు భయభక్తులు కలిగి సితారాని వాయించుచు ప్రభువును కనబడదాం రండి అంటారు భక్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దైవావేశము కలిగి దేవుని అభిషేకం పొందుకొని తైలాభిషేకం అందించి ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి నియమించబడినటువంటి సౌలు గారికి తాను చేస్తున్నటువంటి పనుల క్రమం వల్ల అతనిలో ఉన్న దేవుని ఆత్మ కోల్పోయి దురాత్మ ప్రభువు వారి దగ్గర నుంచి వచ్చి అతను వ్యాపించి తన దేహాన్ని అల్లాడిస్తూ ఉండగా, తన దేహాన్ని చిత్రహింసలు చేస్తూ ఉండగా, తన మనసును బ్యాలెన్స్ చేయకుండా ఇదిగో ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సౌలు గారిని చిత్రహింసలు చేస్తూ ఉండగా అది భరించలేక, ఆ చిత్రహింసలు సహించలేక ఎంతగానో బాధపడుతున్నటువంటి సౌలు గారికి ఒక వాక్కు వెలువడింది. అది ఎక్కడుందండి? పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో. అందరూ కూడా బైబుల్ తెరచి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 17 వచనం రాయబడే మాటలు ఏమనగా, సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు, తర్వాత చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి కుమారులలో
ఒకరిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడను యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీనుడై ఉన్నాడు. మరియు యెహోవా, అది సంగతి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లి ఒక్కసారి ఆ పై వచనం చదవరా. 16లో కూడా చదువుతారమ్మా. జాగ్రత్త చూడమ్మా. సితారాను చమత్కారముగా వాయింపగల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు చదువు పైకి చెప్పండి అమ్మ, కాస్త స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏంటంట, ఏం పట్టింది మనోడికి? దయ్యం పట్టింది. దురాత్మ ఎందుకు? ఏం పట్టిందంటే దయ్యం పట్టింది. ఈ దయ్యం పట్టిన వంటి సౌలు గారికి జీవితంలో ఒక విముక్తి కావాలి, ఒక విశ్రాంతి కావాలి. కాబట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ప్రాముఖ్యంగా అయ్యా రాజా చిత్తగించండి, మీరు ఒక ఆజ్ఞిస్తే గనక, ఒకడు ఉన్నాడు బెత్లెహేములో, యెషయి యొక్క కుమారుల్లో ఒక కుమారుడు ఉన్నాడు. అతడు సితారాని ఏ విధంగా వాయిస్తాడంటే చమత్కారంగా వాయిస్తాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఎలా పడతారో వాయించేవాడు కాదు దావీదు గారు. చేతిలో ఉంది కదా, పక్కడికి రాదు కదా అని చెప్పి ఆ 4000 డబడబా వాయించడం కాదు అది. ఏమండి, ఎలా వాయించాలంటే చమత్కారంగా వాయించేవాడు. అతను నేర్చుకున్న వంటి ఆ వాయిద్యమును, ఆయన వాయించిన విధానము చూసిన వంటి వారు ఏం చేశారంటే, ఆ నోట వెళ్ళి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అది రాజుగారి దగ్గర దాకా వెళ్ళింది. రాజా, నీ మనస్సు నెమ్మది కావాలంటే గనక, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, అతను సితారాన్ని చాలా చమత్కారంగా వాయిస్తాడు. ఆ శబ్దాన్ని వింటే చాలు, నీకు ఏమైందంటే నీలో నా దురాత్మ వదిలి వెళ్ళిపోద్దని చెప్పన్నారట. వెళ్ళారు, అభిషేకం ఇచ్చారు, తీసుకొని వచ్చారు దావీదు గారితో పాటుగా ఇంకోటి తీసుకొచ్చారు. ఏంటిది ఇది చెప్పు మరి. దావీదు గారు ఒక్కడిని తీసుకురాలా, దావీదు గారితో పాటుగా ఏం తీసుకొచ్చారంటే సితారాను కూడా తీసుకొచ్చారు. ఇక దావీదు గారు ప్రారంభించారు. ఏంటయ్యా, యెహోవా తోడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వంటి నేను ఈనాడు మన సంఘములో, లేదా ఈనాడు మీ యొక్క రాజభవనములో వాయిస్తున్న వంటి ఈ ఏంటిది సితారాన్ని బట్టి దేవుని చిత్తమైతే కనుక మీలో ఉన్న ప్రతి విధమైన బలహీనత పోతుంది అనే మాట చెప్పాడు దావీదు గారు. చక్కగా సితారాన్ని తీసుకుని చమత్కారంగా వాయిస్తున్నాడు, అద్భుతంగా వాయిస్తున్నాడు. ఆ శబ్దాన్ని విన్నవంటి రాజు గారికి ఏం కలిగిందయ్యా అంటే దురాత్మ వదిలి వెళ్ళిపోవడం గమనించాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పగలరా? హల్లెలూయా. సాధారణమైన విషయం కాదు ఇది. సంగమా, జ్ఞాపకం చేసుకో. సంగీత వాయిద్యాలతో ప్రభువుని స్తుతించండి అమ్మా అంటే చాలా చిన్న మాటే అది. అయినప్పటికీ కూడా సంగీత వాయిద్యములతో ప్రభువారిని చక్కగా స్తుతించి ప్రభువారిని చక్కగా గణపరచడం అనేది ఎంతో గొప్ప విషయం. తెలుసా మీకు? అది చిన్న విషయం అనుకుంటున్నారా? హలో, ఎంతో గొప్ప విషయం అది. ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు దాని వెనకాలే బ్యాక్గ్రౌండ్ ఏమైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ సంగీత వాయిద్యాలతో నువ్వేం చేయాలంటే దాన్ని చక్కగా అలంకరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కగా అలంకరించాలి. అది చిన్న కంజరైనా లేదా అది సితారా దాకా వెళ్ళినా కూడా. అర్థం తల్లి? ఒకడు పాట పాడుతున్నప్పుడు దానికి సంబంధం లేకుండా కొడతా ఉంటారు కంజర్లు. ఒకడు పాట పాడుతున్నప్పుడు దానికి సంబంధం లేకుండా కొడతా ఉంటారు కీబోర్డ్ కానీ, ప్యాడ్ కానీ, లేదా డ్రమ్ములు కానీ. బయట చాలా మంది కూడా
అలా సంబంధం లేకుండా పాడేస్తారు, సంబంధం లేకుండా ఆరాధన చేస్తారు, సంబంధం లేకుండా దేవుడు ప్రభు వారికి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. వీడు పాట పాడుతున్నాడా లేకపోతే ఇంకేం చేస్తున్నాడా అని చెప్పి అర్థం కాని పరిస్థితులు దేవుని చేస్తున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు చక్కగా ఆ పాటకి అలంకరణగా ఏ ఉండాలి అంటే సంగీత వాయిద్యాలు అలంకరణ. దానికి సంగీత వాయిద్యాలను ఏదో తెలివి లేకో బుద్ధి లేకో తయారు చేయాలి. దాన్ని ఎంతో జ్ఞానంతో దాన్ని తయారు చేశారు, ఎంతో తెలివితో దాన్ని తయారు చేశారు. దేనికోసం అంటే ఏదైనా ఏ వాయిద్యమైనా సరే అది దేవుడి మందిరంలో అద్భుతముగా వాయించబడితే గనక ఆ వాయిద్యము ద్వారా వస్తున్న సంగీతంతో దేవుడు చక్కగా ఆనందభరితుడైతే గనక ఆ ఆనందం ద్వారా వచ్చే ఆశీర్వాదమే నీ మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది తల్లి? అది సాధారణ విషయం కాదు. దేవుని ఆశీర్వాదం అలా లింక్ అయ్యి చక్కగా ఒక్కసారిగా మన మీద పడాలి. అది మన మీద పడాలి ఆశీర్వాదం అనేది. అటువంటి ఘనమైనటువంటి ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి దీవెన పొందుకోవాలి అంటే ఒక అలంకరణగా క్రైస్తవ జీవితం మారాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమంటే ఒక అలంకరణగా మారాలి. మనం అలంకరణ చేసుకుని మందిరంగా రావడం కాదు. నీ సాక్ష్య జీవితము, నీ భక్తి జీవితము, నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే అలంకరణగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ఉంటే గనక అట్టి ప్రార్థన, అట్టి విశ్వాస జీవితము ఒక గొప్పటి సంగీతమును వాయించడానికి కావాల్సినటువంటి అర్హత కలిగిన వాడి చేతుల్లో సితారా ఏ విధముగా వాయించబడుతుందో ఆ చేతుల్లో నీవు కూడా దేవుడి యందు అద్భుతముగా వాడబడాలి. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే సితారాను వాయించిన వెంటనే ఏం పోయిందంట మనోళ్ళలో? చెప్పండి. దురాత్మ పోయింది. అంటే అది సితారాలో మాత్రమే ఉందంటారా? ఆ మహిమ ఏమైనా ఉంటే కనుక చెప్పండి. సితారాలో మాత్రం ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు చప్పట్లు కొట్టినా దేవుడు కార్యం చేస్తాడు యేసునామంలో. ఆ చప్పట్లోంచి వచ్చే శబ్దము దేవుడికి ఏ విధంగా ఉండాలంటే నిస్వార్థము లేనివంటి, స్వార్థము లేనివంటి నిస్వార్థముగా నువ్వు చక్కగా దేవుని స్తుతిస్తే నువ్వు ఏది అడిగినా సరే ఆ శబ్దము దేవునికి సితారగా వినబడాల్సిందే యేసునామంలో. కొంతమంది స్వార్థపూరితమైనటువంటి కోరికలు కొడతా ఉంటారు. దాని కొరకు మందిరంకో చప్పట్లు కొడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ చప్పట్లు దేవుడు వింటాడంటారా? ఈ ఆరాధన క్రమాన్ని ప్రభు వింటారంటారా? ఈ ఆరాధన క్రమమే గాని, ఈ చప్పట్లే గాని, సంగీత వాయిద్యములు గాని ఎంత వాయించినాను, దేవుడికి ఎంతగా అలరించినాను, నీలో మంచి బుద్ధి లేకపోతే కనుక ఆ వాయిద్యాలు దేనికి పనికిరాని విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఈనాడు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఒక సితారా వంటి వాయిద్యములుగా మారిపోవాలి. ఒక మంచి భక్తుని చేతిలో, వాయించే వారి చేతిలో మనం ఇవ్వాలంటే వెళ్ళిపోవాలి. వాళ్ళ చేతికి మన జీవితం చక్కగా ఇవ్వాలి. అప్పుడు మనను అద్భుతంగా వాడు ఏం చేస్తాడంటే దేవునికి మహిమకరంగా మారుస్తారు, దేవునికి గణపరిచే విధంగా మారుస్తారు. ఇది మన నీవు నీ యొక్క జీవితాన్ని ఎవరి చేతిలో పెడుతున్నావో జ్ఞాపకం చేసుకో. అది దేవుని చేతిలో పెడుతున్నావా, లోకముని చేతిలో పెడుతున్నావా? సితారాని నీ లోకముని చేతిలో పెడితే ఆ తీగలు దిగిపోవడమే. దేవుని చేతిలో పెడితే దేవుడు చక్కగా దాన్ని వాడుకుని రీతిని నేర్పిస్తాడు వాడేవాడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వాస్తవం. అది ఈ లోకం ఏం చేస్తుంది అంటే ప్రాముఖ్యంగా సితారా కంటే దాన్ని వాడిన చక్కని చూస్తూ ఉంటది. దావీదు గారి కట సితారా అంటే బాగా ఇష్టం అని చెప్పి ఆయా దేశపు రాజులు ఒక మంచి మంచి చెట్ల నుంచి వస్తున్నటువంటి కర్రతో సితారాను తయారు చేసి బహుమతిగా ఇచ్చేవాళ్ళట దావీదు గారికి. స్తోత్రం కలుగును గాక. తయారు చేసేవారికి సితారా అంతగా తెలియదేమో కానీ ఆ సితారా వచ్చిన తర్వాత ఆ సితారాను వాయిస్తున్నటువంటి దావీదు గారికి మాత్రం తెలిసి దాని విలువేంటనేది. వాళ్ళు కేవలం బహుమతే కాదు ఇచ్చింది,
దావీదు గారికి ప్రభువుని కనపరిచేందుకు ఇంకొంచెం మెరుగైన వంటి సంగీత వాయిద్యాలు ఇచ్చారనే సంతోషము దావీదు గారు ఎప్పటికీ నిలిచిపోయి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవ వాక్యాన్ని పరిచయం చేస్తాను. మూడవ వాక్యం మరొకటి, సితారాను ఏ విధంగా వాడతారంటే కీర్తనలు 49వ కీర్తన 4వ చరణము, 49వ కీర్తన 4వ చరణం రాయబడిన మాటలు ఏమనగా, గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గిదును, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. దేవుని యొద్ద వస్తున్నటువంటి ప్రతి ఒక్క వంటి గూఢార్థం కలిగినటువంటి ఆయన వాక్యమును, ఆయన మాట ఏమైతే ఉన్నాయో అది మన చెవుల ద్వారా దాన్ని ఏం చేయాలంటే వినగలిగిన వారుగా ఉండాలి. అది వినిన తర్వాత నీ మనసులో ఉన్న మరుగైపోయిన, దాచిపెట్టబడిన వంటి, అడుగున పడేసిన వంటి, కనిపించకుండా కప్పిన వంటి మాటలు ఏమైతే ఉన్నాయో ప్రజల మధ్యలో మాట్లాడితే గనక, ఒకవేళ అందరి మధ్య నేను అవమానించబడతానేమో భయంగా ఉంటే గనక, కీర్తనకారుడు ఏమంటున్నాడు ఏంటి ప్రాముఖ్యంగా తల్లిలారా, కోరహ కుమారులు రాసిన కీర్తన, దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే రాసిందో పైన చూడండి ఒకసారి, ఎవరు రాసింది చూడరా ఒకసారి, సుకీర్తి వాళ్ళేగా. కోరాహు కుమారులు ఎవరనుకున్నాయి? కోరాహు మోషే గారికి సాక్షాత్ పెద్దనాన్న వరుస. ఎవరికి? మోషే గారికి. తిరుగుబాటు చేశాడు, భూమి మింగింది ఎవరిని? ఎస్, తిరుగుబాటు జరిగింది, భూమి మింగింది. తన కుమారులు తన తండ్రిలాగా ఉండకూడదని చెప్పి వారు ఏం చేశారయ్యా అంటే, ప్రాముఖ్యంగా ప్రియ దేవుని సంగమా, నా కుమారుని వలె మేము ఉండకూడదు అని చెప్పి వారు దేవుణ్ణి స్తుతించే విధానంలో, గణపరిచే విషయంలో వారు ముందంజలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు అంటున్నారు ఏమనయ్యా అంటే, నా తండ్రి మాటలు ఏమైతే ఉన్నాయా, గూఢార్థమైన వంటి మాటలు నేను నా చెవులారా వినిన తర్వాత మరుగైపోయిన వంటి నా రహస్యాలు ఏమైతే ఉంటే అవిని వాటిని నేను సితారాతో వాయిస్తూ దానిని దేవుడు చెప్పుకుంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా అంటే, సితారాలో వస్తున్న ఆ స్వరమును బట్టి ఆ బాధ నేను వ్యక్తం చేసుకుంటా అంటున్నాడు భక్తుడు. ఎంత చక్కగా వర్ణించాడండి ఇది. ఏమండి, ఎంత చక్కగా వర్ణించాడు తల్లులారా. ఆ సంగీత వాయిద్యంతో వస్తున్న శబ్దంతో తన మనసులో మరుగైపోయిన వంటి మాటలను బయలుపరిచేందుకు సితారాను వాడుతా అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈనాడు నీవు నేను కూడా ఒక సితారా వంటి పోలిక కలిగి ఉండాలి. మనమందరం కూడా ఏ విధంగా ఉండంటే సితారాతో కలిసి, సితారాతో పోలిన వంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మరుగైపోయిన దానిని వెలుగులో రావాలంటే నీవు కూడా ఒక సితారాతో కలిగిన వాయిద్యంగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సితారాతో వారు గణపరిచిన వంటి ఎన్నో వాక్యాలు ఉన్న బైబుల్లో, ఎన్నో విషయాలు బైబుల్లో. నంబర్ ఆఫ్ వర్సెస్ ఇస్ దేర్ ఇన్ బైబుల్ అబౌట్ సితారా. ఈ సితారా గురించిన వంటి అద్భుతమైన విషయాలు మనం చూస్తూ ఉంటే గనక, ప్రభుని ఎక్కువగా స్తుతించేందుకు, ఎక్కువగా గణపరిచేందుకు, దేవుని ఎక్కువగా ఆనందభరితం చేయడానికి, దేవుని ఎక్కువగా ఆకర్షించుకోవడానికి ఉపయోగించే సాధనమే, వాయిద్యమే ఈ సితారా. దేవునికి స్తోత్రం చెప్తారా దగ్గరగా? హల్లెలూయా. భక్తులకి ఎంతగానో ఆకర్షించబడింది ఈ సితారా అనే వాయిద్యం. నీవు కూడా క్రైస్తవులకు ఏమవ్వాలంటే ఆకర్షణీయంగా మార్చబడాలి. ఎలా మార్చబడాలమ్మా? అందరూ చెప్పాలి. ఏ విధంగా తల్లి? ఆకర్షణీయంగా మార్చబడాలి. ఆ సంగీత వాయిద్యము, అన్ని సంగీత వాయిద్యాలు ఉన్నప్పటికి కూడా సితారాను మాత్రమే దేనికి దావీదు ఎంచుకున్నాడు అంటే, అందులో పలుకుతున్నవంటి ఆ స్వరాలు అతనికి ఏ విధంగా అనిపించినాయి అంటే ఎంతో ఆకర్షణీయంగా అనిపించినాయి. డ్రమ్ కొడతాను, డోలక్ కొడతాను, ఫ్లూట్ వాయించడంలోనూ కాదు, కానీ సితారాను వచ్చే ఒక్కొక్క శబ్దము, ఒక్కొక్క స్వరము ఏ విధంగా ఉందంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి శబ్దము కలిగిన వంటి క్రైస్తవ జీవితాన్ని పొందుకోవాలి తనులారా.
తండ్రులారా, ఆ జీవితాన్ని పొందాలి నువ్వు. సంగమా, జ్ఞాపకం చేసుకోనండి. ఈనాడు నీవు నేను కూడా ఆకర్షమైన వాళ్ళ సితార వల్ల మారితే గనక దావీదు వంటి వాడు మనలను అద్భుతముగా మనల్ని ఏం చేస్తాడంటే దేవుని మహిమపరిచే రీతిగా ఆయన మనం మారుస్తాడు యేసునామములో. దావీదు గారి చేతిలో ఉన్న ఆ సితారాను బట్టి దావీదు గారిని పిలవలా. దావీదు గారిలో ఉన్నవంటి ఏమండి, దావీదు గారు ఉన్నటువంటి ఆ గొప్ప ప్రతిమను బట్టి దావీదు గారిని పిలిచారు. ఆ సితారా దావీదు గారి చేతిలో ఉండి వాడబడింది. ఆ వాడబడిన సితారా ద్వారా దావీదు గారి క్రమంగా ఏమయ్యాడు అంటే చక్రవర్తిగా మార్చబడ్డాడు ఆ ప్రాంతానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎలా మార్చబడ్డాడు? గొర్రెలు కాచుకుంటూ ఆ సితారా పట్టుకుని వాయించుకుంటూ ఉండేవాడు మూల. దేవా స్తుతి 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 స్తుతి, చక్కగా మంచి పాట పాడుకుంటూ గానంతో కీర్తన పాడుతూ ప్రభుని కనబరచవలసినటువంటి దావీదు గారు ఆ చమత్కారముగా వాయిస్తున్న సితారా నలుగురు విని దాన్ని తీసుకెళ్లి రాజుగారి దగ్గర తీసుకెళ్లి వెళ్ళవేంటో, వాళ్ళు దయ్యాన్ని వదిలించడం ఏంటో, ఆ దయ్యాన్ని వదిలించిన తర్వాత మొనలో మంచితనాన్ని బట్టి తీసుకెళ్లి సింహాసనం కూర్చొని పెట్టడం ఏంటో సాధారణ విషయం అంటావా? అది ఎంత క్రమంగా వెళ్ళిపోయింది అది. దేవాతి దేవుని యందు చక్కగా చమత్కారంగా సితారాధ ప్రభువుని కనపరచవలసినటువంటి ఆ వాయిద్యముతో మనోడు స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అంటే సింహాసనం కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సంగీత వాయిద్యం అనబడేమంటే నీ జీవితం కూడా ఒకనాడు ఒక స్థితిలో ఒక 9 దినమున ఏ విధమైనటువంటి బాధలతో నువ్వు ఉన్నావో ఈ స్థితిలో నువ్వు ఆ బాధల నుంచి విముక్తి అయ్యి నీవు నీ ఇంటి వారు యెహోవా యందు ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో ఉన్న భావాలు ఏమైతే ఉన్నాయో దాన్ని సితారాని వలె చక్కని స్వరముతో దేవుని చమత్కారముతో ఆయనకు బట్టబయలు చేయగలిగిన వంటి కృప ప్రభునికి ఇవ్వాలి యేసునామములో. చక్కగా చెప్పాలి. మనం పాట పాడుతున్నాం అంటే పాడుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ పాటలో ఒక జీవం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఏముండాలి? మా పాటలో జీవం ఉండాలి. ఆ పాటలో కనుక జీవం ఉంటే నీతో పాటు కలిసే ప్రతి ఒక్కరు కూడా ఆ పాట పాడుతున్నప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు రావాల. స్తోత్రం కలుగును గాక. ఏదో పాడామంటే పాడాం, ఏమంటే ఏదో పాడామంటే పాడాం అంటే కుదరదు. దీనికి కూడా కొన్ని ఉంటాయి. సంగీతానికి కూడా ఏమండి మీకు తెలుసుగా ఏముంటాయి సంగీతానికి? గమకాలు అయ్యో ఉంటాయి. మనకు కూడా అంతగా తెలియదు దీని గురించి. ఆ స్కేల్లో అందరూ పాడుతూ ఉంటే గనక దేవుని దూతలు భూమికి దిగి వచ్చి పాడుతున్నా ఏమో అనిపిస్తూ ఉంటది. స్తోత్రం కలుగును గాక. స్కేల్ తప్పింది అనుకోండి, ఈ మందిరంలో దయ్యాలు ఎప్పుడు వచ్చినాయిరా అంటారు. నీకు అర్థమైంది తల్లి? కొంతమంది పాటలు పాడారంటే కనుక డ్రమ్ముకి అసలు ఇబ్బే ఆడు ఏమన్నా కొట్టుకొని నాదే అన్నట్టుగా పాడుతూ కూర్చుంటారు. ఏమండి, మనము పాడే పాట సంగీత వాయిద్యములకు ఏ విధంగా ఉండాలంటే అనుకూలంగా ఉండాలి. అవి రెండు మ్యాచ్ అని అనుకోండి, ఆ పాట అమోఘంగా ఉంటుంది. ఆ రెండు మ్యాచ్ అవ్వకుండా పాడుకుంటూ వచ్చామనుకోండి, ఏమైందంటే ఆ పాట యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. పాటకి అలంకరణ వాయిద్యాలు ఏం చెప్పన్న? పాటకి అలంకరణ వాయిద్యాలు. ఈ వాయిద్యములు ఉన్నటువంటి మందిరంలో చక్కటి పాట పాడుతున్నప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి దేశనామంలో ఆమె చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దావీదు గారు చమత్కారము సితారాన్ని వాయిస్తూ ఉంటే దురాత్మ వదిలి దేవుని ఆత్మ వచ్చిందంటే ఆ సంగీత వాయిద్యముల ద్వారా వాయించే వారి ద్వారా ఎంత మహిమ పుట్టి ఉంటది పరలోక రాజ్యంలో. అవునా కదా? అంత మహిమ పుట్టింది కాబట్టి ఆ మహిమ పొర్లి కిందకి జారి పడితేనే సౌలు గారిలో ఉన్న దురాత్మ పోయి దేవుని ఆత్మ పుట్టుకొచ్చింది. ఇక మనోడు సౌలులో ఎప్పుడు దురాత్మ పట్టినా దాన్ని తీసుకెళ్ళడం వాయించడం. స్తోత్రం కలుగును గాక. ఇక దేవుడికి ఇక చిరాకు వచ్చేసి నువ్వు వాడిని దగ్గరికి వెళ్ళమాకరా, నువ్వు వాయించమాకరా అని చెప్పి ఇదంతా వద్దు వాడిని తీసేస్తానని వెళ్ళి కూర్చోమని దేవుడు ఏం చేశాడు? ఆయన తీసేసి ఆయన కట్ చేసి మనోడికి అంటించాడు. ఏంటిది? రాజ్యపాలన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతసేపు వాయిస్తారు మరి దినమ్మ గారు? మాటికి వాయించరు, కొంతకాలం వాయిస్తారు. ఆ కొంతకాలం వాయించిన తర్వాత
గిమ్మకాలు పోయినాయి అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాయించడానికి వ్యక్తులు ఉన్నా పాడడానికి మనం లేకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని అంటున్నాను నేను తెలుగులారా, దేవుణ్ణి స్తుతించే విధానము ఏ విధంగా ఉండాలంటే, మందిరానికి వచ్చేవాడు ఒకవేళ వ్యాధులతో వస్తే, సంఘానికి వచ్చేవాళ్ళు ఏదైనా సమలలో వస్తే, సంఘానికి వచ్చేవాళ్ళు ఏదైనా బాధలో వస్తే గనక వారు మనుషులకు చెప్పుకోలేరు. చెప్పుకుంటే గనక దానంత తప్పు ఇంకోటి చెప్పాలంటే. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడంటే, ఇదిగో గూఢార్థము గల దానికి నేను చెవియగ్గి ఉన్నాను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరుస్తూ ఉన్నాను. నా మరుగు మాట బయలుపరుస్తూ ఉన్నాను. సితారా తీసుకొని నా హృదయంలో ఉన్న బాధ ఏమైతే ఉందో, నా హృదయంలో వేదన ఏమైతే ఉందో, నేను దాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాను అంటే, నా చేతిలో ఉన్న సంగీత వాయిద్యములతో చక్కగా దేవునికి అది నేను మొరపెట్టుకుంటున్నా అంటున్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోవాలి, సితారాను ఏ విధంగా వారు చక్కగా ఉపయోగించారు అనే విషయం. ఈనాడు నీవు కూడా ఒక మంచి వాయిద్యములుగా మారిపోవాలి యేసునామంలో. ఆమేన్ చెప్పండి. ఒక చక్కటి సితారాగా నువ్వు మారిపోవాలి యేసునామంలో. ఆమేన్ చెప్పండి. నిన్ను ఏ విధంగా దావీదు గారు సితారాను ఏ విధంగా వాడుతూ ఉన్నప్పుడు అభిషేకం దిగి వచ్చిందో, సేవకుని యొక్క మందిరంలో నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావో ఆ కష్టానికి ప్రతిగా ఆశీర్వాద మందిరంలో రావాలి యేసునామంలో. దావీదు గారి చేతిలో సితార ఉన్నట్లుగా పాస్టర్ గారి యొక్క చేతిలో, దైవజను చేతిలో విశ్వాసం ఉండాలి. అలా ఉంటే గనక దావీదు గారి చేతిలో ఆ సితారాను వాయిస్తూ ఉన్నప్పుడు అభిషేకం మీద దిగువ దురాత్మ పోయిందో, దైవజనుడి చేతిలో దేవుని యొక్క విశ్వాసం వస్తే గనక అభిషేకముతో ఉండి వారిలో దురాత్మ తొలగిపోతే యేసునామంలో. హల్లెలూయా. హల్లెలూయా. అటు కృపా సమాధానం దేవుడు అందరికి అనుగ్రహించి దీని గూఢార్థాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ దేవుడు చిన్న మాట ప్రభు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కలిసి కళ్ళు మూసుకోవాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. స్తుతి అనే పలకండమ్మా, ప్రతి ఒక్కరూ పలకాలి. స్తుతి అనే పలకాలి తల్లులారా. నిజంగా మనం అందరము కలిసి ఈనాడు సితారా వంటి అనుభవం కలిగి ఉండాలి. మనము సాధారణముగా ఉన్న తీగలతో కూడిన వంటిదే కదా ఆ వాయిద్యం అనుకోకుండా, ఆ వాయిద్యంతో చమత్కారముగా వాయించినటువంటి స్వరము ద్వారా ఎంతో మందిని మార్చారు. ఎంతో మందికి దురాత్మలను ఉదిరించారు. ఎన్నో శక్తులు పోయినాయి. ఎంతో మందిని స్వాధీనపరుచుకుంది. ఎంతో మందిని స్వస్థపరిచింది. ఈనాడు నీవు నేను కూడా అటువంటి స్వభావం కలిగిన వారుగా మార్చబడాలి. ప్రార్థనలో ఉందా? ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. స్తుతి పలకన్నమ్మ, ఎవరు మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి. స్తోత్రము దేవా, మీకు వందనాలు ఆయన. సర్వోన్నతుడా, కృప కలిగిన వాడా, మీకు స్తోత్రం అంటే ప్రభువుని కనబరచండి. ఎవరు మౌనంగా ఉండకూడదు తల్లులారా. అందరూ చక్కగా దేవుని స్తుతించాలి. అందరూ చక్కగా ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి. స్తుతి అంటూ గణపరచండి. నిజంగా ప్రభువా, ఆ సంగీత వాయిద్యముల ద్వారా మిమ్మల్ని ఏ విధంగా గణపరిచాడో మేము కూడా నీ సేవకుని చేతిలో ఒక వాయిద్యముగా ఉండునుగాక. మేము కూడా మీ సేవకుని చేతిలో చమత్కారముగా మా నుండి మీ స్వరము వెలువడునుగాక. నాయన దయగల దేవా, అద్భుతమైన వాడా, ఆది సంభూతుల కృప కలిగిన రాజా, మీకు స్తోత్రాలయ్యా. మా జీవితాల్లో మేము నేర్చుకున్న మన గొప్ప పాఠం ఏమనగా, మేము మీ యందు ఆకర్షింపబడాలి. ఈ పరిచర్యలో ఆకర్షింపబడాలి. ఈ ప్రార్థనలో ఆకర్షింపబడాలి.
మా జీవితంలో తండ్రి ప్రభు మేము ఏమైతే మేము కోల్పోయి ఉన్నామో దాన్ని మరల తిరిగి తీసుకురండి అయ్యా. మా జీవితాల్లో మెరుగుపరచిన మా జీవితంలో ఆశీర్వాదంగా మార్చండి. మా జీవితాలను ఫలభరితమ జీవితముగా మార్చండి. మాలో ఉన్న అనేకమైనటువంటి మేలులు పెంచండి, కీడును తొలగించి మనం ప్రార్థన చేస్తున్నాము నాయన. మేము కూడా మీ చేతిలో అద్భుతముగా వాడబడుచున్నటువంటి సితారావలే మార్చవలనుగా కను ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రములు నాయన. అందరూ కూడా రెండు హస్తముల ఆకాశం వైపు చాపి, ప్రతి ఒక్కరు చక్కగా రెండు హస్తముల ఆకాశం వైపు చాపి, అందరికీ తల్లి ఎవరిబాడి ప్రతి ఒక్కరికి చక్కగా తల్లిలారా రేజ్ యువర్ హ్యాండ్స్. అందరూ కూడా మీరు రెండు హస్తముల ఆకాశం వైపు చాపండి. ఆ దేవాది దేవుడు నామం స్తుతించండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిలారా, యవన బిడ్డలారా మోకాలు వేయండి, యవనస్తులారా మోకాలు వేయండి. చక్కగా మీ హస్తముల ఆకాశం వైపు చాపండి. ఆ దేవుడు నామమును స్తుతించండి. స్తుతి అనే పలకనం దగ్గరగా దేవా మీకు స్తోత్రములైనా తండ్రి, మీకు వందనాలయ్యా, కృపా సత్య సంపన్నుడా మీకు స్తోత్రములైనా అంటూ ఆ దేవాది దేవుని నామమును స్తుతించండి, 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 స్తుతించండి. యేసయ్యా మీ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్యా మీ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వేళలలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నామయ్యా. సితారా వంటి గొప్ప సాధనము, సితారా వంటి గొప్ప వాయిద్యముగా మా క్రైస్తవ జీవితం మార్చబడాలి. మేము ప్రార్థన చేస్తే అయ్యా మా నుండి వచ్చే స్వరము ద్వారా అభిషేకము దిగి రావాలి, అభిషేకం దిగి రావాలి. మా జీవితాలు చక్కగా కట్టండి, మా జీవితాలు ఆశీర్వాదంగా మార్చండి. మా జీవితాలు ప్రభువా మీకు ఇష్టంగా మీరు చేసుకోండి. మాలో దురాత్మ పోవునుగాక అయ్యా, మాలో మీ ఆత్మ వచ్చునుగాక, అభిషేకం దిగవచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం సంగమా, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా కలిసి ప్రార్థనలోకి వెంచండి. స్తుతి అంటే ప్రభువుని కనపరచు. దేవా ఈనాడు మేము సితార వంటి సాధనము వలె ఉండాలయ్యా. ఆ సాధనము ఏ విధంగా అయితే మీకు పనిలో వాడబడుతుందో అదే రీతిగా మేము వాడబడాలి. ఒక యాజకుని చేతులు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అయ్యా. ఒక యాజకుని చేతులు మమ్మల్ని పెట్టండి అయ్యా. ఒక లేవిని చేతులు మమ్మల్ని పెట్టండి అయ్యా. నీ సేవకుని చేతులు మమ్మల్ని ఉంచండి స్వామి అంటూ ఆ దేవాది దేవుని స్తుతించుకుందా. యేసయ్యా మీకే వందనాలయ్యా. నీ కృపా సమాధానం ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది. అభిషేకంతో కూడిన వంటి సందర్భం మీరు మాకు పరిచయం చేయండి. మాలో ఉన్న ప్రతి విధమైన దురాత్మ యేసు నామములో పోవును గాక నాయనా. ప్రతి విధమైన ఆందోళన పోవును గాక, ప్రతి విధమైన ప్రశ్నలు పోవును గాక, ప్రతి విధమైన బలహీనత పోవును గాక, ప్రతి విధమైన శ్రమలు పోవును గాక, నా మనసులో ఉన్న ప్రతి విధమైన వేదన పోవును గాక అని ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఉందా? మన మధ్య దేవుని సేవకుడైన బట్టి వినయ్ కాసేపు ప్రార్థన నడిపిస్తారు. చక్కగా అందరు కలిసి ప్రార్థనలో ఉందా?
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక. కృపా సత్య సంపన్నుడా, కృప కలిగిన వాడా, సజీవుడా, మృత్యుంజయుడా, మీకు స్తోత్ర. సంగీత వాయిద్యములతో ఏ విధంగా మీరు ఏ విధంగా గణపరచబడ్డారో, దావీదు చేసినటువంటి సంగీతము, తాను ఏర్పరిచినటువంటి చమత్కారముతో కూడినటువంటి వాయిద్యము, ఆ స్వరము ద్వారా దురాత్మ శక్తులు సైతం తొలగిపోయిన మీకు స్తోత్రం కలుగును గాక. మీ నామములో మా జీవితంలో ఘనమైన కార్యములు జరుగును గాక. ఒక గొప్ప వాయిద్యం కలిగిన సితార వలె మా క్రైస్తవ జీవితం మారబడును గాక. యాజకుల చేతిలో ప్రభు అద్భుతంగా వాడబడే సాధనముగా మా క్రైస్తవ జీవితాన్ని మలచండి అయ్యా. నాడు ప్రభు చమత్కారముగా వాయించినటువంటి స్వరము ద్వారా ఆకాశము తెరవబడి అభిషేకముతో నింపబడి ఉన్నాడు. దేవుని ఆత్మ వచ్చి దురాత్మ పోయిందని విషయాన్ని మేము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభు, మందసము తీసుకుని వెళ్తుండగా తండ్రి చమత్కారముగా వాయిస్తున్న సితార ద్వారా వారు భయమును తొలగించగలిగారు. కురహ కుమారులు అంటున్నారు ప్రభు, మనసులో ఉన్న గూఢార్థమును కూడా, మనసులో మరుగైపోయిన విషయాలను సితారాన్ని వాయించుతూ అయ్యా మీకు మొరపెట్టుకుంటా అంటున్నాడు కోరహ కుమారులు. నిజంగా ప్రభు ఎంత గొప్ప ధన్యత. మా జీవితమును కూడా అటువంటి వినసంపు కలిగినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మేము ఏర్పరచుకోవాలయ్యా. మా సాక్ష్యమే అయ్యా చమత్కారముగా బ్రతకగలిగినటువంటి జీవితం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మాలో ఉన్న ప్రతి విధమైన మచ్చ తొలగించండి, అవివేక తొలగించండి తండ్రి. మేము విధేయత కలిగి ఉండే కృప మాకు అనుగ్రహించి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఘనమైన కార్యములు జరిగించు దేవా యేసు నామములో. ఈ వారం మొదలుకొని వచ్చే వారం వరకు కూడా కంటికి రప్పుల మా సంఘాన్ని అభిషేకించమని మా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఇంకా రావాల్సిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అది వాతావరణం ద్వారా ఆగిపోయారో, లేక ఏ సమస్యల ద్వారా ఆగిపోయారో, పనుల ద్వారా ఆగిపోయారో తండ్రి నాయన దయచేసి ద్వారము తెరవండి. అనేకమైన వారి సంఘం నడిపించబడును గాక. మంత్రవంతి నింపబడును గాక. ఆశీర్వాదంతో నింపబడును గాక. అభిషేకంతో నింపబడును గాక. నూతనమైన ఆత్మ నడిపించబడును గాక. మందిరము నిర్మించబడును గాక. ఆత్మ కార్యము జరుగును గాక. సంఘంలో అయ్యా ఒక చక్కటి వాతావరణం ఏర్పాటు చేశారు. చేరవచ్చిన కోడి సంఘం అంతా దీవించి ఆచరించండి. సౌండ్ సిస్టమ్ మరియు లైవ్ కార్యక్రమాన్ని తండ్రికి అద్భుతంగా కొనసాగిస్తున్నటువంటి వినయ్ మరియు మనుష్యను దీవించి ఆశీర్వదించి ఒక కుటుంబాన్ని అభిషేకించండి. యేసు నామములో ఈ వారవంతి కంటికర మమ్మల్ని కాపాడమని దైవమా యేసు నామం అతి మిక్కిలి వినంత వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారు యేసుక్రీస్తు అని కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులు కూడి ఉన్న సంఘముతో సదాకాలము తోడు నిలిచి ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఎంతకు నా వందల తరులారా జ్ఞాపకం చేసుకోండి. ఈ వారము మరలా నేను మంగళవారం మళ్ళా ప్రయాణమై మళ్ళీ వెళ్తూ ఉన్నాము. చాలా దూర ప్రయాణాలు ఉన్నాయి. చెప్పాలంటే కనుక ఖమ్మం వెళ్ళాను నేను పోయిన వారం. శనివారం పూట